కంటిన్యూగా ఇద్దరు సేమ్ మూవీస్ సేమ్గా ఇది యాడ్ ఫిల్మ్స్ కూడా సేమ్ చేసి ఉన్నారు. అయితే అక్క ఏం చేస్తే అదే చేయాలని ఉంటుంది అంటే ఇట్లా అక్కలానే అవ్వాలి అక్కని చూసి అది ఇన్స్పిరేషన్. మరి అక్క ఐఏఎస్ అవ్వాలనుకోవట్లేదు కదా? అది అక్క ఈ ఓనా ఇది మాత్రం ఓను. అదే ఇప్పుడు ఇండస్ట్రీ గురించి మాట్లాడుకుంటే హీరో హీరోయిన్స్ ఎవరైనా కానీ వాళ్ళకి పక్క లాంగ్వేజెస్ నుంచి కన్నడ కావచ్చు, తమిళ్ కావచ్చు, మలయాళం నుంచి యాక్టర్స్ నుంచి పోటీ అనేది ఉంటుంది. ఇప్పుడు చైల్డ్ ఆర్టిస్టులకు కూడా అలాంటి పరిస్థితి ఏమన్నా ఉందా? అదే పోటీ కావచ్చు. టాలెంట్ అండ్ లక్ కూడా. టాలెంట్ ఒకటి ఉంటే సరిపోదు, అంటే సరిపోదు అని కాదు కానీ ఉండాలి, టాలెంట్ ఉండాలి. సేమ్ వేలో లక్ ఫేవర్ చేయాలి. ఎందుకంటే ఇప్పుడు ఏ స్ట్రీమ్ లో అయినా ఏ దాంట్లో అయినా కాంపిటీషన్ అనేది ఎక్కువ అయిపోయింది. అవును, ఏ దేంట్లో అయినా ఎక్కువ అయిపోయింది. ఇప్పుడు బౌండరీస్ లేవు ఎక్కడా కూడా. ఇప్పుడు అంతా పాన్ ఇండియా అయిపోయింది, ఏదైనా ఉంది. సో పక్కా ఉంది అన్నిట్లో. ఈవెన్ చైల్డ్ ఆర్టిస్ట్ అవ్వచ్చు, ఈవెన్ ఇట్స్ కమీడియన్ అవ్వచ్చు, విలన్ అవ్వచ్చు, హీరోయిన్ అవ్వచ్చు, ఎందుకైనా కాంపిటీషన్ ఉంది అన్నిట్లో నుంచి. యూనో బాలీవుడ్ అవ్వచ్చు, అది ఎక్కడైనా కానీ. కంటే చైల్డ్ ఆర్టిస్ట్ కి ఎక్కువ కాంపిటీషన్ ఉంది. అవునా? ఎందుకంటే ఈ జనరేషన్ లో వచ్చే వాళ్ళందరూ యాక్టింగ్ బాన్ యాక్టర్స్ అయిపోయారు అందరూ కూడా. అవును, డాన్స్ ఇవన్నీ కూడా కామన్ అయిపోయింది. అవును, టూ మచ్ కాంపిటీషన్ అయితే అనొచ్చు. ఇప్పుడు హనుమాన్ సినిమా తేజ సజ్జా చేస్తున్నాడు కదా. రీసెంట్ టైమ్స్లో ప్రమోషన్స్లో మాట్లాడుతూ అంటే నేను చైల్డ్ ఆర్టిస్ట్గానే కెరియర్ స్టార్ట్ చేశాను, ఇప్పుడు హీరోగా ఏదో ప్రయత్నాలను బట్టి చేస్తూ ఉన్నాను, అంటే నన్ను ఇంకా అవకాశాలు రావట్లేదు, ఆ స్ట్రగుల్ అనేది నేను ఇంకా ఫేస్ చేస్తున్నాను అన్నారు. నిజంగానే అంటే చైల్డ్ ఆర్టిస్ట్ నుంచి ఇండస్ట్రీలో ఉండి కూడా అంత స్ట్రగుల్ అవ్వాల్సిన పరిస్థితి ఉందా హీరో కానీ హీరోయిన్ కానీ అవ్వాలంటే? అదే లక్. మన టాలెంట్ ఉంది బట్ మనకు ఆ లక్ ఉండాలి. అంటే ఎదుటి వాళ్ళ మీద వాళ్ళు బిలీవ్ చేయాలి మన మీద. సో మనకు ఆ లక్ ఉండాలి. అంటే మనకు ఆ లక్ ఫేవర్ చేయకపోతే మనకి యాప్ట్ అయ్యే స్టోరీ కూడా దొరకాలి. ఇప్పుడు చాలా ఎక్కువ హీరోయిన్స్ కి కూడా. సో ఆ రేంజ్ కి వెళ్ళాలంటే అన్ని దాటాలి ఖచ్చితంగా. ఎవ్రీ దాంట్లో స్ట్రగుల్స్ ఉంటాయి కాబట్టి అందరూ స్ట్రగుల్స్ ఫేస్ చేస్తున్నారు, అందరూ చేస్తారు కూడా. అన్నిట్లో ఉన్నాయి స్ట్రగుల్స్. అండ్ జస్ట్ లక్. జాబ్స్ కావచ్చు, అంటే అన్ని ఇండస్ట్రీల లాగే అన్ని స్ట్రీమ్స్ లాగే ఇది కూడా అంతే. ఇంకా ఏమన్నా కెరీర్ గురించి కావచ్చు, లేకపోతే ఫ్యాన్స్ గురించి కావచ్చు, ఇండస్ట్రీ గురించి కావచ్చు, ఇంట్రెస్టింగ్ ఏమైనా చెప్పాలనుకుంటున్నారా? అంటే ఎక్కడికెళ్ళినా అక్కకి ఫాలోయింగ్ ఎక్కువ ఉంది అనిపిస్తుంది నాకు. అవునా? అంటే ఏదైనా ఇక్కడ వెళ్ళినప్పుడు మీరు దీంట్లో ఉన్నారు కదా అని అక్కలు అంటే నాకు పక్కకు దోసేస్తారు. ఇదేంటో పట్టించుకోరా అని అనిపిస్తుంది. అంటే సేమ్ మూవీలో ఉన్నా కూడా అక్కకి ఎందుకో ఫాలోయింగ్ ఎక్కువ ఉన్నట్టు అనిపిస్తుంది. అలా ఒక్కొక్కసారి అనిపిస్తుంది నాకు ఫ్యాన్ ఎక్కుంటే బాగుంటుంది. వస్తారు, ఖచ్చితంగా వస్తారు. అసలు ప్రశాంత్ నీల్ గారే ఫ్యాన్ అయిపోయారు నీకు, ఇంకంతకంటే ఏం కావాలి చెప్పు? అదే పెద్ద కాంప్లిమెంట్ కదా, అచీవ్మెంట్ అదే నిజంగా. సరే, అయితే మీ ఇద్దరితో ఈ చిట్ చాట్ అయితే చాలా బాగా నడిచింది, చాలా బాగా అనిపించింది. ఇలాగే మీరు ఇదే జోష్తో మీ కెరీర్ని ముందుకు తీసుకెళ్ళాలి. #90s బిగ్ హిట్ కూడా అవుతుంది ఖచ్చితంగా, దాంట్లో డౌట్ ఏం లేదు. ఎందుకంటే మిడిల్ క్లాస్ కాన్సెప్ట్ కాబట్టి. ఇక నువ్వు కూడా ఏదైతే సింగిల్ టెక్ ఆర్టిస్టు మరో సావిత్రి అనే బిరుదు తీసుకున్నావు కదా, అదే బిరుదుతో ఇలాగే ఒక IAS, ఒక IPS, ఒక హీరోయిన్ కూడా అయిపో